సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనను ఖండిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్డిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ మాట్లాడిన ముఖ్యమైన అంశాలు: పాలన మరియు ఈవీఎంలపై విమర్శలు. కూటమి ప్రభుత్వం ఈవీఎంల మోసాలతో అధికారంలోకి వచ్చిందని, పూర్తిస్థాయిలో పథకాలను అమలు చేయకుండా సంబరాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి, పథకాల వ్యత్యాసం, పరిశ్రమలు, ప్రాజెక్టులు, ఉద్యోగాల కల్పనే అసలైన అభివృద్ధి అని, కేవలం అధికారం, పార్టీ మనుగడ కోసం ప్రభుత్వ ఖజానాను మళ్లించడం సరికాదని స్పష్టం చేశారు. మైనారిటీ పథకాల నిర్లక్ష్యం, పేద మైనార్టీ దంపతులకు ఇచ్చే దుల్హన్ పథకం, మైనారిటీ సబ్సిడీ లోన్లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మైనారిటీ శాఖ మంత్రి, చైర్మన్లు ముస్లింల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ నూర్ బాషా కార్పొరేషన్లు, బీసీ నూర్ బాషా కార్పొరేషన్ల నిధులు మరియు చేతివృత్తుల వారికి అందించే రుణాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. కార్మిక, ఉద్యోగ సమస్యలు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో సహా పలు సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. కార్మిక చట్టాలను పక్కన పెట్టి పనిగంటలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మరియు నిరుద్యోగులు, రైతులకు సాగునీరు, యూరియా, మద్దతు ధరల కల్పనలోనూ మరియు నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాలు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్దుకుని నిలిచిపోయిన అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు అసద్ మౌలానా, ఖాజావలి, జినతుల్లా ఇమ్రాన్, అబ్దుల్ సాలార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాలు అమలయ్యే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. అలాగే ముస్లింలకు సంబంధించిన దుల్హన్ పథకం ఇంతవరకు 2 ఏళ్లు దాటిన అమలు చేయలేదు. అలాగే ముస్లింల యువకులు సబ్సిడీ లోన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వెంటనే సబ్సిడీ లోన్లు కూడా అందించాలి. అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం లేదు. మన రాష్ట్రంలో ఎంపీ గారు ఏదో జరిగిపోయినట్టు మన పిల్లలకు అనే ఒక కార్యక్రమాన్ని చేస్తూ ప్రశంస పత్రాలు పంచుకుంటున్నారే తప్ప మన ముస్లింలకు రావాల్సిన పథకాల మీద అలాగే చంద్రబాబుతో కలిసి మాట్లాడకపోవడం చాలా విచారకరము. అలాగే మైనారిటీ శాఖ మంత్రులు జలీల్ గారు కూడా నిమ్మకు నీరెక్కినట్టుగా మన మైనారిటీలను కూడా పట్టించుకోవడం లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే ఈ ఒక్క సమస్య కాదు,